అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్ సంబంధించి సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మనం ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత ఇక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఉదయం నుంచి బిల్ నెంబర్స్లో ఎటువంటి కదలిక లేదు. అయితే చాలామంది వాట్సాప్ గ్రూప్లో అలాగే కామెంట్లో బిల్ నెంబర్ పెట్టి మా బిల్ స్టేటస్ చెక్ చేయండి అని అడుగుతున్నారు. దాదాపుగా అన్ని బిల్లు ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. ఎటువంటి కదలికలు అయితే లేదు. అయితే చాలామంది ఇట్లా బిల్ నెంబర్ పెట్టి అడుగుతున్నారు. అన్ని బిల్లు చూడాలంటే కష్టం. అయితే నా దగ్గర ఉన్నటువంటివి అలాగే కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఏవైనా కొన్ని బిల్లులు అయినా సరే కదలిక వచ్చినట్లయితే కొన్ని బిల్లు అయినా చెక్ చేసినప్పుడు మూవ్మెంట్ అనేది కనిపించేది. అయితే ఏ బిల్లులో కూడా ఎటువంటి కదలిక అయితే లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయినా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే జీతాలు కానీ పెన్షన్లు కానీ 100% జమ అయ్యే అవకాశాలు లేవని చెప్పొచ్చు. అయితే ఈ మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే సాయంత్రానికి కొందరికైనా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. గత నెలలో కూడా ఇలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. 2 గంటల తర్వాత బిల్లుల్లో కదలిక వచ్చింది. వెంటనే మనకి బ్యాచ్ ఈకుబేరికి వెళ్ళి వెంటనే బ్యాచ్ నెంబర్ సెలెక్ట్ అయ్యి అలాగే సాయంత్రం లోపు జీతాలు కూడా చాలామందికి జమ కావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం